హాయ్ గైస్, నేను మీ రఫీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను గైస్. నేను అంతకుముందు వీడియోస్ ఆటోమొబైల్లో మన ఛానల్లో చాలా అంటే చాలా చెప్పాను. ఇప్పుడైతే మనకి బిగ్ బాస్ 9 అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేను అనుకున్నాను మనకి ఇటువంటి మంచి కంటెంట్ అనేది దొరకలేదు. సో బిగ్ బాస్ కంటెంట్ అనేది బాగుంది, సో మనం చేసుకుందాము, సో మనకి అది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పి నేను బిగ్ బాస్ 9 కంటెంట్ అనేది చేయడం మొదలుపెట్టాను. సో నిన్న సండే మనకి ఎవరైతే 6 మెంబర్స్ కామనర్స్ ఉన్నారు, దాని తర్వాత 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళందరి యొక్క ఇంట్రడక్షన్ చూసాము. సో ఆల్రెడీ దిస్ మండే మార్నింగ్ అంటే మేబీ సండే ఈవినింగ్ నుంచే 24/7 స్టార్ట్ అయినట్టుంది. సో ఎవ్రీ పర్సన్ ఎలా ఉంటున్నారు, చిన్న పాయింట్ కూడా అబ్జర్వేషన్ అనేది మనం చేయాలి. నేను మ్యాక్సిమం 24/7 చూస్తున్నాను. ఈరోజు చూశాను ఎవరి యొక్క మిస్టేక్స్, డ్రాబ్యాక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఈ జరగబోయే బిగ్ బాస్ 9 ఎన్ని రోజులు జరుగుతుంది దానిలో రివ్యూస్ ఇద్దాము. ఎవరి యొక్క డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటే డిసడ్వాంటేజ్ చెప్దాము. దాని తర్వాత ఎవరైతే మంచిగా ఆడుతున్నారో, ఎవరైతే ఎలిమినేషన్ రౌండ్లో ఎవరైతే ఉంటున్నారో, దాని తర్వాత ఎవరైతే ఎలిమినేషన్ నామినేట్ అవుతున్నారో వాళ్ళ గురించి మనం చెప్దాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం పాయింట్ చెప్పుకోవాల్సింది, సో ఈరోజు నేను చూశాను 24/7లో సంజన గారు అనేది ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ అయ్యారు. సో ఇది నామినేట్ చేసింది కూడా మన 6 కామనర్స్ నుంచే నామినేట్ చేశారు. సో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఒక సర్టైన్ పాయింట్ మీద సో సంజన గారిని అయితే వాళ్ళు నామినేట్ చేశారు. నా యొక్క ఇంటెన్షన్ ఓకేనా ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా అంటే చాలా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తుంటే మన ఛానల్కి లైక్ చేసుకోండి, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నేను మార్నింగ్ నుంచి బిగ్ బాస్ 24/7 అయితే నేను చూస్తున్నాను కదా. సో బిగ్ బాస్ 24/7లో అయితే చూస్తుంది. సో ఎవరెవరికి ఏ టాస్క్ అప్పగిచ్చారు అంటే ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ టాస్క్ ఉంది. సో హౌస్ మొత్తం క్లీన్ చేయండి. దాని తర్వాత కుకింగ్ టాస్క్ ఉంది. దాని తర్వాత ఆ లాండ్రీ అంటే బట్టలన్నీ వాష్ చేయడం, దాని తర్వాత ఐరనింగ్ చేయడం. సో ఈ లాండ్రీ అనేది మన రాము, హౌస్ క్లీనింగ్ అంతా ఇమాన్యుయల్. సో బ్రదర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేశాడు. సో ఆ విషయంలో మాత్రం బ్రదర్ని మనం చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాలి. వచ్చి రాగానే కష్టపడి వర్క్ చేసింది ఆ వర్క్లో ఎవరంటే ఇమాన్యుయల్ బ్రదరే. సో ఆ బ్రదర్ అయితే కనుక చాలా ఇంప్రెస్ చేశాడు. దాని తర్వాత హౌస్ క్లీనింగ్. సో హౌస్ క్లీనింగ్స్ దీని తర్వాత మనకి డిష్ వాష్ క్లీనింగ్ రితు చౌదరికి ఇచ్చారు కదా. సో రితు చౌదరి గారు కొంచెం నాకేంటో డల్లా అనిపించింది. సో చూడాలి సో ముందు ఎలా ఉంటుందో ఆవిడ యొక్క ప్రయాణం. సో ఇక్కడ నాకు హౌస్లో మెయిన్గా కొంచెం బాగా టార్గెటెడ్ పీపుల్స్ అంటే వీళ్ళు బాగా మైండ్ ఆలోచించి దాని తర్వాత టాస్కుల్లో అంతా మంచిగా ఎవరు ఆడగలరు అంటే ఎవరైతే కనుక ఒక 5 పేర్లు చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్. 1 మాస్క్ మ్యాన్ హరీష్, 2 వచ్చేసి మీకు మర్యాద. సో మర్యాద మనీష్ గారు ఓకేనా. సో ఆయన సెకండ్ పర్సనాలిటీ. దాని తర్వాత దమ్ము శ్రీజ ఓకేనా. శ్రీజ దమ్ములోనే ఉంది. సో ఇక్కడ 3 కామనర్లో ఉన్నారు. ఇంకా రిమైనింగ్లో ఎవరైతే మన సెలబ్రిటీస్ ఉన్నారో ఇమాన్యుయల్ బ్రదర్ ఒక ఆయన. సో దాని తర్వాత వీళ్ళలో నాకు మంచి పర్సనాలిటీస్ వీళ్ళని అనిపించారు. మెయిన్గా వీళ్ళని నేను ఎంచుకున్నాను అనమాట. సో ఇంకా రేపు మన జరగబోయే రివ్యూస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళలో ది బెస్ట్ అంటే వీళ్ళు అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ది బెస్ట్ అంటే ఇప్పటి వరకు ది బెస్ట్ ఇప్పుడు చెప్పాను. సో రేపు జరుగుతుంది కదా, రేపు ది బెస్ట్ రేపు ఈవినింగ్ అనేది నేను చెప్తాను. సో ఇలా ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగింది నేను సాయంత్రం రివ్యూ ఇస్తాను. సో మ్యాక్సిమం మీకు 11:30, 12 కల్లా క్లోజ్ అయిపోతుంది బిగ్ బాస్. మ్యాక్సిమం చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆఫీస్ వర్క్స్ అలా ఏమన్నా కొంచెం ఉండి అప్డేట్ చేస్తే సో దయచేసి క్షమించండి. కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ది బెస్ట్ అనిపించారు. ఈ 6 మెంబర్స్ అంటే కామనర్స్లో ఉంది ఎవరెవరు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద, మనీష్ వీళ్ళు ఉన్నారా. ప్రియా ఉంది. దాని తర్వాత దమ్ము శ్రీజ ఉంది. ఓకే. సో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటుగా ఇంకొకళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు కామనర్స్లో పవన్ని మర్చిపోయాం మనం.
డిమాండ్ పవన్. సో బ్రో ఆల్సో చాలా స్ట్రెంగ్త్ పర్సన్. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే కామనర్స్లోనే చాలా స్ట్రెంగ్త్ ఉన్న పీపుల్స్ ఉన్నారు అనిపిస్తుంది. సో మీరేమంటారు? సో ఇది మీ ఇక్కడ కరెక్ట్గా అనిపిస్తే కనుక సో మన కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఆ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం సర్టిఫై చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో వీక్లీ ట్వైస్ లైవ్ ఇద్దాం, ఓకేనా? ఇంకా కుదరకపోతే వీక్లీ వన్స్ లైవ్ ఇద్దాం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, సో మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వాలనుకున్నా సో నాతో డిస్కస్ చేయండి. ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉన్నా సో చెప్తే దాన్ని బట్టి మనం సో ఎవరు రియాలిటీ పర్సన్, ఎవరు యాక్టింగ్ పర్సన్, ఓకేనా? ఇప్పుడు గుంపులో గోవింద నలుగురితో నారాయణ అంటారు. సో అలాంటి పర్సన్ని కాదు, హూ ఈజ్ ద జెన్యున్ పర్సన్, ఓకేనా? జంగల్కి లైన్ కోన్ హే, మనం వాళ్ళని కనిపెట్టాలి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ అని కాదు, రేపు సాయంత్రం మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఎందుకంటే రేపు 24/7 చూస్తాను. సో ఎవరిది బెస్ట్ అనేది రేపు సాయంత్రం చెప్పేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళలో ది బెస్ట్ కాదు అనేది రేపు మరలా దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను, ఓకేనా? మనం మరలా రేపటి వీడియోలో కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.